Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about electrophilic substitution reactions of amine. Intermediate second year లేదా according to CBSE 12th class chemistryలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో అమైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో మనం ప్రీవియస్ వీడియోలో అమైన్స్ కెమికల్ ప్రాపర్టీ చూసాం. అందులోనే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ అమైన్ చూస్తున్నాం. అంటే అరోమాటిక్ అమైన్ల కెమికల్ ప్రాపర్టీ చూస్తున్నాం. ఓకేనా? సరే చూద్దాం అవేంటో. సరే, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే మనం అరోమాటిక్ అమైన్స్ కదా, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూట్ కావాలి కదా, అదేంటో చూద్దాం. ఇక్కడ మనము అనిలిన్ తీసుకుందాం. ఓకేనా? బెంజిన్ విత్ NH2 having a lone pair on nitrogen. ఓకేనా? సరే, దీన్ని ఏమంటారు? అనిలిన్ అంటారు. ఏమంటారు? అనిలిన్. సరే, అరోమాటిక్ అమైన్. ఇప్పుడు ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఎలక్ట్రోఫిలిక్ అంటే ఎవరు? ఒక ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ చేయాలి, ఒక పాజిటివ్ స్పీసెస్ అటాక్ చేయాలంటే ఇక్కడ ఎలక్ట్రాన్ రిచ్నెస్ ఉండాలి రింగ్ పైన. ఎలా వస్తుందంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. అంటే లోన్ పేర్ ఆన్ నైట్రోజన్ ఇన్వాల్వ్స్ ఇన్ కాంజుగేషన్ అంటాం. ఈ బాండ్ పేరు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నైట్రోజన్లో నెగిటివ్ ఛార్జ్ వచ్చే ఛాన్స్ ఉంది కార్బన్ దగ్గర. సో NH2 డబల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్. సో రింగ్ పైన నెగిటివ్ వస్తే పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది. సో ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ చేస్తుంది. రెజనెన్స్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ ఈ లోన్ పేరు బాండ్కి యాటమ్ టు బాండ్, బాండ్ టు యాటమ్. సరే, సో బాండ్ నెగిటివ్ ఛార్జ్, బాండ్ డబల్ బాండ్ NH2. నెక్స్ట్ స్టెప్లో ఈ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ యాటమ్ టు బాండ్, బాండ్ టు యాటమ్. మళ్ళీ బాండ్ న్యూ పై బాండ్ నెగిటివ్ ఛార్జ్ డబల్ బాండ్ NH2 ప్లస్. నెక్స్ట్ atom to bond, bond to atom. So finally we get bond, bond, bond NH2 having a lone pair. So in these resonance structures we can observe one thing: electron density is rich at ortho and para positions. Ortho ఈ రెండు అడ్జసెంట్ ఆర్థో పొజిషన్స్ అండ్ పారా పొజిషన్ దగ్గర ఎలక్ట్రాన్ రిచ్నెస్ ఉంది. అంటే ఎలక్ట్రోఫైలు ఆర్థో ప్లేస్లో అండ్ పారా ప్లేస్లో వచ్చి అటాక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే NH2 గ్రూప్ ఆన్ బెంజీన్ రింగ్ ఈజ్ ఆర్థో అండ్ పారా డైరెక్టింగ్ అండ్ రింగ్ యాక్టివేటింగ్ గ్రూప్. లోన్ పేర్ ఉంది కదా, లోన్ పేర్ ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడు ఇద్దామా అని ట్రై చేస్తుంటుంది ఒక ఎలక్ట్రోఫైల్. కాబట్టి రింగ్ను యాక్టివేట్ చేస్తుంది, అంటే తొందరగా రియాక్ట్ అయ్యేలాగా చేస్తుంది. సో aniline is more reactive towards electrophilic substitution reaction because of lone pair on nitrogen. So the NH2 group is ring activating and ortho para directing group అంట. సరే, బాగుంది. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్ వేసినప్పుడు ఒక చోటనే సబ్స్టిట్యూషన్ జరిగి మోనో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ వస్తుందా అంటే రాదు. రియాక్షన్ డజంట్ స్టాప్స్ అట్ మోనో సబ్స్టిట్యూషన్ విచ్ కంటిన్యూ. ఏం చేయాలి? చాలా యాక్టివ్ గ్రూప్ అన్నాం కదా, సో ఆర్థో పారా పొజిషన్ దగ్గర సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి నీకు ఒకటే ప్రోడక్ట్ రావాలంటే దీనిని కాసేపు ప్రొటెక్ట్ చేయాలి. నువ్వు మరీ ఓవర్ యాక్టివ్గా ఉండద్దు, కాసేపు ఆగు, కామ్గా ఉండని దాన్ని కామ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తామంటే అసైలేషన్ చేస్తాం. ఓకేనా? యాసిడ్ హ్యాలైడ్ యాసిడ్ అన్హైడ్రేట్తో రియాక్ట్ చేసి ఒక అసైల్ గ్రూప్తో లింక్ చేస్తే అది అమైడ్గా కన్వర్ట్ అయితే, అంటే నైట్రోజన్ దగ్గర లోన్ పేర్లు లేకుండా చేయగలిగితే యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఎలా చేయొచ్చు చూడు, అది మాట్లాడదాం. సో రియాక్షన్ do not stops at mono substitution. ఓకేనా?
To stop at mono substitution, the NH2 group should be protect. దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎలా? బై అసైలేషన్. ఓకేనా? ఎలాగో చూడు. ఇప్పుడు మనకు అరోమాటిక్ రింగ్ పైన ఎవరున్నారు? NH2 కదా, NH2. సో దీన్ని NH అని రాసుకోవచ్చు కదా. సో NH ఇలా రాసుకుందామా? అరోమాటిక్ రింగ్. ఓకేనా? రింగ్ పైన NH2. దీనికి నువ్వు అసిటిక్ ఎన్హైడ్రైడ్ వేసావనుకో, ఏం వేస్తున్నావు? అసిటిక్ ఎన్హైడ్రైడో లేదా యాసిడ్ క్లోరైడో ఏదో ఒకటి, CH3 C డబల్ బాండ్ Cl వేసావు, యాసిడ్ క్లోరైడ్. ఇప్పుడు ఏమవుతుంది? ఈ HCl వెళ్ళిపోతుంది. సో మైనస్ HCl. సో వి గెట్ NH. ఓకేనా? C డబల్ బాండ్ CH3 అసిటానిలైడ్ వస్తుంది. అంటే బెంజినే ఉండాలని లేదు, ఇక్కడ ఏదైనా అరోమాటిక్ అమైన్. ఇప్పుడు ఏమవుతుందంటే నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంది కదా, ఎప్పుడైతే NH2 అయిన అమైన్ గ్రూపు, అంటే మన అనిలిన్లోని NH2 గ్రూపు ఇలా అమైడ్గా మారిపోతుందో, ఈ కార్బన్ అనేది కార్బొనైల్ గ్రూపు లేదా ఈ అసిటైల్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్. కాబట్టి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు అడ్జసెంట్ బాండ్కి షిఫ్ట్ అయిపోతాయి. ఈ పై బాండ్ పేరు ఆక్సిజన్ దగ్గర షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి. సో N హైడ్రోజన్ డబల్ బాండ్ సింగిల్ బాండ్ ఆక్సిజన్ O CH3, నైట్రోజన్ దగ్గర మొత్తం 4 బాండ్స్ అయ్యాయి, 1 2 3 4 పాజిటివ్ చార్జ్. ఇప్పుడు చూడు, ఎప్పుడైతే మనం ఈ NH2 గ్రూప్ని అసిటైలేషన్ చేసామో, ఒక అసైల్ హ్యాలైడ్ లేదా యాసిడ్ హ్యాలైడ్తో రియాక్ట్ చేసామో, అప్పుడు అమైడ్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఈ అసిటైల్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ కాబట్టి లోన్ పేరు తన దగ్గరికి లాక్కోవడం వలన నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోయింది, నైట్రోజన్ దగ్గర లోన్ పేరు అవైలబిలిటీ తగ్గిపోయింది. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే డ్యూ టు అసైలేషన్ లోన్ పేర్ అవైలబిలిటీ on nitrogen decreases. ఓకేనా? దట్ ఈస్ దీని అర్థం ఏంటి? రింగ్ యాక్టివేటింగ్ ఎబిలిటీ డిక్రీజెస్. దట్ ఈస్ రింగ్ యాక్టివేటింగ్ ఎబిలిటీ ఆఫ్ NH2 గ్రూప్. ఓకేనా? డిక్రీజెస్. ఓకేనా? NH2 లాగా లేదు. ఎప్పుడైతే ఇలా కన్వర్ట్ అయిపోయిందో తన దగ్గర లోన్ పేరు లేకుండా పోయింది. లోన్ పేరు లేనప్పుడు ఎలక్ట్రోఫైల్ అటాక్ ఈజీగా జరగదు. లోన్ పేరు ఉండింటే కాన్జుగేషన్లో ఇన్వాల్వ్ అయితే ఆర్తో పారా పొజిషన్ల దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెంచి ఆర్తో పారా అనిచట్లో సబ్స్టిట్యూషన్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రొటెక్ట్ చేసావో నైట్రోజన్ పైన లోన్ పేరు అవైలబిలిటీ తగ్గిపోయింది ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వలన. ఎప్పుడైతే లోన్ పేరు అవైలబిలిటీ తగ్గిందో లోన్ పేర్ డొనేటింగ్ ఎబిలిటీ తగ్గుతుంది, అంటే ఎలక్ట్రోఫిలిక్ అటాక్ తగ్గుతుంది. కాబట్టి ఒక్క చోటనే సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. వి గెట్ మోనో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ అంట. ఓకేనా? సో ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇప్పుడు హాలోజినేషన్ చేద్దాం, నైట్రేషన్ చేద్దాం, సల్ఫోనేషన్ చేద్దాం. తర్వాత ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అసైలేషన్, అంటే ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదు, ఎందుకు కాదో కూడా చూద్దాం. ఓకే? అనిలిన్ తీసుకుందాం, అరోమాటిక్ అమైన్. సో బెంజీన్ విత్ NH2. ఈ అనిలిన్ను బ్రోమినేషన్ చేద్దాం, బ్రోమిన్తో రియాక్షన్. కానీ ఎక్కడ తీసుకుందాం? పోలార్ సాల్వెంట్లో తీసుకుందాం. బ్రోమిన్ వాటర్. పోలార్ సాల్వెంట్లో తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? అనిలిన్ రింగ్ యాక్టివేటింగ్ గ్రూప్ కదా, ఆర్తో అండ్ పారా పొజిషన్ల దగ్గర బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అయిపోతుంది. సో వి గెట్ బ్రోమిన్, bromine. So we get 2, 4, 6 tribromoanilin. 2, 4, 6 tribromoanilin.
సో ఎ వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది, వైట్ పీపీటీ. చూడు, ఎందుకంటే రింగ్ యాక్టివేటింగ్, ఇక్కడ అమైన్ ప్రొటెక్ట్ చేయలే మనం, ఇలా ఆర్తో అండ్ పారా పొజిషన్ దగ్గర సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో విత్ పోలార్ సాల్వెంట్ bromination of aniline give a white PPT and a precipitate of 2,4,6 ట్రైబ్రోమో అనిలిన్ ఇది ఇచ్చేస్తుంది. సరే, మనకు ఇన్ని చోట్ల సబ్స్టిట్యూషన్ వద్దు, మోనో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ కావాలి, ఒక్క చోటనే సబ్స్టిట్యూషన్ జరిగిండాలి. అప్పుడు ఏం చేయాలంటే ప్రొటెక్ట్ చేయాలి కదా అమైన్ గ్రూప్ను. కాబట్టి టు గెట్ మోనో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ NH2 group is protected and followed by bromination. ఓకేనా, ఫస్ట్ ప్రొటెక్ట్ చేసి తర్వాత బ్రోమినేషన్ చేస్తే మోనో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ వస్తుంది. చూద్దాం, ఫస్ట్ ఏం చేద్దాం. ఓకేనా, అనిలిన్, దీనికి ఏం వేద్దామంటే అసిటిక్ ఎన్హైడ్రేట్ వేద్దాం. అస్టైలేషన్ CH3CO టేకెన్ 2 times O, తెలుసు కదా అసిటిక్ ఎన్హైడ్రేట్, ఇప్పుడు దాకా కూడా చూసాం ప్రీవియస్ వీడియోలో కూడా. సో అసిటిక్ ఎన్హైడ్రేట్ అప్పుడు ఏమవుతుందంటే అసిటిక్ యాసిడ్ వెళ్ళిపోతుంది, CH3COOH, CH3CO ఒక O ఒక H వెళ్ళిపోతుంది, ఇంకొక CH3CO ఉంటుంది కదా అది ఇక్కడికి వచ్చి బైండ్ అవుతుంది. ఓకేనా, ఆల్టర్నేట్ డబుల్ బాండ్ అయినా పెట్టచ్చు, లేదా డీలోకలైజేషన్ పై బాండ్ రిప్రజెంట్ చేయడానికి ఒక సర్కిల్ అయినా వేయచ్చు. C డబల్ బాండ్ O CH3. సో మన అనిలిన్ కాస్త అసిటానిలైడ్ అవుతుంది, అసిటానిలైడ్. సో అసిటైల్ గ్రూపు అనిలిన్, ఇది అమైడ్ కదా, సో అసిటానిలైడ్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు బ్రోమినేషన్ చేద్దాం, కానీ ఎక్కడ చేయాలి, కార్బన్ డైసల్ఫైడ్. కార్బన్ డైసల్ఫైడ్ అంటే లెస్ పోలార్ సాల్వెంట్, లెస్ పోలార్ సాల్వెంట్లో బ్రోమినేషన్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్థో అండ్ పారా ప్రోడక్ట్ వస్తాయి, కానీ పారా మేజర్, పారా ప్రోడక్ట్ మేజర్ కాబట్టి మనకు వచ్చే మెయిన్ ప్రోడక్ట్ పారా ప్లేస్లో బ్రోమిన్. సో దిస్ ఈజ్ ఏ మేజర్ ప్రోడక్ట్. సరే, పైన మనకి NH2 గ్రూప్ లేదు కదా, ఎప్పుడైతే బ్రోమినేషన్ చేస్తావో మోనో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ వచ్చింది. ఎందుకు, అమైన్ గ్రూప్ NH2గా లోన్ పేరు తీసుకుని యాక్టివ్గా లేదు, ఆ లోన్ పేర్లు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతాయి, రీఅరేంజ్మెంట్ జరిగి ఉంటుంది. నైట్రోజన్ దగ్గర లోన్ పేరు అవైలబిలిటీ ఉండదు, ఇప్పటిదాకా వేసాం కదా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అది, కాబట్టి ఇది యాక్టివేట్ చేయలేదు, అందుకు ఒక చోటనే సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఆర్థో అండ్ పారా రెండు ప్రోడక్ట్స్ వస్తాయి, కానీ పారా సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ మేజర్ కాబట్టి అది తీసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ వేస్తే అసిటిక్ యాసిడ్ వెళ్ళిపోతుంది, CH3CO ఇందులో వచ్చి OH, ఇంకా మిగిలిన H కదా ఇక్కడికి వస్తుంది. సో we get NH2Br. సో 4 బ్రోమో అనిలిన్ ఇలా వస్తుంది, 4 బ్రోమో అనిలిన్ అంటే మోనో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్. క్లియర్, ఇది బ్రోమినేషన్. ఓకేనండి, నైట్రేషన్ చూద్దాం. ఇప్పుడు నైట్రేషన్ మిక్చర్ అంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మిక్చర్ను నైట్రేషన్ మిక్చర్ అంటారు. సో విత్ నైట్రేషన్ మిక్చర్ aniline give a mixture of ortho, para and meta nitro aniline. ఓకేనా, ఆర్థో నైట్రో అనిలిను, మెటా నైట్రో అనిలిను, పారా నైట్రో అనిలిన్ 3 వస్తాయంట.
మిక్చర్ ఆఫ్ అంటాడు, 3 వస్తాయి. ఎలాగా చూద్దాం. అనిలిన్ తీసుకుందాం, బెంజిన్ రింగ్ విత్ NH2, నైట్రేషన్ మిక్చర్, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ మిక్చర్ని ఏమంటాం? నైట్రేషన్ మిక్చర్ అంటాం. రియాక్షన్ 288 కెల్విన్ దగ్గర జరుగుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్తో నైట్రో అనిలిన్, పారానైట్రో అనిలిన్, పారానైట్రో, అలాగే మెటానైట్రో అనిలిన్ కూడా వస్తుంది. ఏదో డౌట్ రావాలనే. ఓకేనా? ఏంటంటే ఆర్తో నైట్రో అనిలిన్ 2% ఉంటే, పారానైట్రో అనిలిన్ 51% ఉంటే, మెటానైట్రో అనిలిన్ 47% ఉంటుంది. ఓకేనా? ఆర్తో, పారా అండ్ మెటానైట్రో అనిలిన్. యాక్చువల్గా మెటా రాకూడదు కదా, ఇదే మనకు డౌట్ రావాల్సింది. NH2 గ్రూప్ అనేది అమైన్ రింగ్ యాక్టివేటింగ్, అలాగే ఆర్తో అండ్ పారా డైరెక్టింగ్ గ్రూప్ అన్నాం. ఆర్తో పారా బాగుంది. మరి మెటా ఎందుకు వచ్చింది? మెటా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మెటా ప్రోడక్ట్ ఈజ్ డ్యూ టు ది ఫార్మేషన్ ఆఫ్ anilinium ion as intermediate. ఓకేనా? విచ్ ఈజ్ ఏ మెటా డైరెక్టింగ్. ఓకేనా? ఈ రియాక్షన్ జరుగుతున్నాం మనకి యాసిడ్ ప్రెజెన్స్లో కదా నైట్రేషన్ చేస్తున్నాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రోటాన్ ఇస్తుంది కదా, ప్రోటాన్ ఇస్తేనే అమైన్ ఏం చేస్తుంది? లోన్ పేరు H+ తీసుకొని NH3+. మధ్యలో మనకు ఇది రావడానికి కారణం ఎవరు అంటే ఇది అనిలినియం అయాన్ రావడం, NH3+ అయాన్ రావడం. ఇదేంటంటే మెటా డైరెక్టింగ్ గ్రూప్ అన్నమాట. ఓకేనా? సో ఈ అనిలినియం అయాన్ రావడం వలన, మెటా డైరెక్టింగ్ నేచర్ ఉండడం వలన 47% మెటానైట్రో అనిలిన్ వస్తుంది. ఓకేనా? అది కారణం. అనిలినియం అయాన్ రావడమే మనకు మెటా ప్రోడక్ట్ 47% రావడానికి కారణం. సరే, మనకి ఇన్నెత్తు ఒకటే కావాలి మేజర్గా, ఒక 90%, 95% ఒకటే కావాలి. అప్పుడు పారా ప్రోడక్ట్ తెచ్చుకోవచ్చు. ఎలా? అమైన్ మళ్ళీ ఏం చేయాలి? ప్రొటెక్ట్. సో టు గెట్ mono substituted product, NH2 group is protected. NH2 group ను ప్రొటెక్ట్ చేస్తారు. ఎలాగా? సేమ్ అసిటిక్ ఎన్హైడ్రైడ్ వేసి ప్రొటెక్ట్ చేస్తాం. NH2 CH3 CO taken 2 times O ఏమొస్తుంది? అసిటానిలైడ్ వస్తుంది. NHCO CH3, C డబల్ బాండ్ O CH3. ఈ అసిటానిలైడ్ ఇప్పుడు మనం నైట్రేషన్ చేద్దాం. 288 కెల్విన్ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మిక్చర్ వేస్తే నైట్రేషన్ మిక్చర్ ఏమవుతుంది? పారా మేజర్. సో పారా పొజిషన్ దగ్గర నైట్రో గ్రూప్ వచ్చి బైండ్ అవుతుంది. సో పైన అసిటానిలైడ్, మన అసిటైల్ గ్రూపు NH అది అలాగే ఉంటుంది, అమైడ్ లింక్. ఇక్కడ NO2 బైండ్ అవుతుంది, పారా నైట్రో అసిటానిలైడ్ వస్తుంది. ఇంకా చివరికి ఏం చేయాలి? వాటర్ వేస్తే చాలు, OH తను తీసుకొని అసిటిక్ యాసిడ్ వెళ్ళిపోతుంది, CH3COOH ఇక్కడ క్లీవ్ అవుతుంది. ఓకేనా? H మన NH దగ్గరికి వస్తుంది. సో వి గెట్ NH2. సో చివరికి ఒకటే చోట సబ్స్టిట్యూషన్ జరిగింది. ఇది కూడా మేజర్. సో మేజర్ ప్రోడక్ట్ పారా సబ్స్టిట్యూషన్. సో 4 నైట్రో అనిలిన్. సో మొనో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ వచ్చేసింది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో. క్లియర్? ఇది నైట్రేషన్. చివరిగా సల్ఫోనేషన్ చూద్దాం. అనిలిన్.
ఓకేనా. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఓకేనా. టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలంటే 453 నుంచి 473 కెల్విన్ మెయింటైన్ చేయాలి. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే అమైన్ బేస్ కదా, ఇది యాసిడ్ కదా, సో సాల్ట్ ఫామ్ అవుతుంది. NH3+, ఓకేనా, H+ ఇక్కడికి లోన్ పేరు ఉంది కదా H+, HSO4-, అనిలినియం హైడ్రోజన్ సల్ఫేట్. సో అనిలినియం హైడ్రోజన్ సల్ఫేట్, అనిలినియం హైడ్రోజన్ సల్ఫేట్ వస్తుంది. తర్వాత నువ్వు ఎక్సెస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే ఎక్సెస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాటర్ వెళ్ళిపోతుంది. సో ఏమవుతుందంటే ప్రోడక్ట్ NH2 పారా పొజిషన్లో సల్ఫోనిక్ యాసిడ్ వచ్చి బైండ్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే పారా అమినో బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. ఓకే. లేదా బెంజిన్ పారా అమినో బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. లేదా ఇక్కడ అమైన్ అనేది ఎవరు, బేసిక్ గ్రూప్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎవరు, సల్ఫోనిక్ యాసిడ్ అసిడిక్ గ్రూప్. సో ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఏం జరుగుతుంది, ప్రోటాన్ ట్రాన్స్ఫర్. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి, సారీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి చూడు ఏం జరుగుతుందో. యాసిడ్ కదా, ప్రోటాన్ ఇస్తుంది, బేస్ కదా, H+ను తీసుకుంటుంది. తీసుకొని NH3+, ఓకే, ఇక్కడ SO3-. సో 2 పోల్స్ ఉన్నటువంటి అయాన్, డైపోలార్ అయాన్, దీన్నే జ్విట్టర్ అయాన్ అంటారు. సో డైపోలార్ అయాన్ వస్తుంది, జ్విట్టర్ అయాన్ అంటారు. సో ఇది యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది, బేస్ లాగా బిహేవ్ చేస్తుంది. ఒక ఎండ్ దగ్గర యాసిడ్ లాగా, ఒక ఎండ్ దగ్గర బేస్ లాగా. ఎందుకో ఇక్కడ మైనస్ కదా, H+ యాక్సెప్ట్ చేస్తుంది బ్రాన్స్టెడ్ బేస్, H+ ఇస్తుంది బ్రాన్స్టెడ్ యాసిడ్. సో యాసిడిక్ అండ్ బేసిక్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో. అందుకే దీన్ని ఏమంటారంటే ఇలాంటి డైపోల్ అంటే 2 పోల్స్ ఉన్నటువంటి అయాన్, డైపోలార్ అయాన్ జ్విట్టర్ అయాన్ అంటారు. ఓకేనా. సరే. సో ఏమని చెప్పొచ్చు ఇక్కడ, aniline reacts with sulfuric acid to give anilinium hydrogen sulfate, which give para amino benzene sulfonic acid, nothing but sulfonylide. Okay na, in aqueous solution it exists as a zwitter ion. అంతే. ఓకేనా. సరే బాగుంది. ఇక్కడ చివరిగా ఫ్రీడల్ క్రాఫ్ట్స్ రియాక్షన్ మన అలినిన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందా, ఇది మన క్వశ్చన్ మార్క్. అవ్వదు. ఎందుకు, మన దగ్గర ఉన్నది ఎవరు, అమైన్. అరోమాటిక్ రింగ్ పైన ఉన్నది ఎవరు, అమైన్. ఈ అమైన్కు నువ్వు అన్హైడ్రస్ AlCl3 కానీ FeCl3 కానీ నథింగ్ బట్ లూయిస్ యాసిడ్ తీసుకోవాలి. అప్పుడు నువ్వు ఆల్కైలేషన్ అంటే మిథైల్ క్లోరైడో ఇథైల్ క్లోరైడో, అసైలేషన్ యాసిడ్ హాలైడో వేసి రియాక్ట్ చేస్తాం. ఇది ఎప్పుడైతే బేస్గా బిహేవ్ చేస్తుందో ఇది లూయిస్ యాసిడ్. యాసిడ్ బేస్ కలిసి ఏమి చేస్తాయి, సాల్ట్ ఇస్తాయి. ఏమిస్తాయన్నా, సాల్ట్. అంటే మనకు ఆల్కైలేషన్ జరగదు. NH2 ఓకేనా, AlCl3 ఓకేనా, ప్లస్ మైనస్. సో we get a salt. Okay. So being a basic nature combines with Lewis acid and form a salt. That's why no alkylation, no acylation. అందుకే ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్స్ లో అనిలిన్ ఇన్వాల్వ్ అవ్వదు. Because the amine group is basic and the reagent used or the catalyst used in Friedel-Crafts reaction is a Lewis acid, so that they combine to form a salt. That's why aromatic amines do not involve in Friedel-Crafts reaction.
I hope you understand. Keep watching, but at the same time, don't forget to like and share to someone. Thank you.